హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము న్యూస్‌ను ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. అది ఎలా చేయాలో, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ న్యూస్ ఏంటంటే విజయవాడ అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబుతో మొదలు పెట్టాలి. సీఎం చంద్రబాబు ఏమన్నారు? సెడ్ ఆదివాసి ట్రైబల్స్ ఆదివాసి అనుకున్నాం. ఇక్కడ ఆదివాసి ఇక్కడ ఉంది, వాళ్ళకి సామర్థ్యం ఉంది కాబట్టి హ్యావ్ అనేది రావాలి. ఆదివాసి హ్యావ్ ది ఎబిలిటీ టు డూ వండర్స్. ఏం చేయడానికి? వండర్స్ చేయడానికి సామర్థ్యం ఉంది. వండర్స్ చేయగల సామర్థ్యం. వండర్స్ అవకాశాలు కల్పిస్తే ఇక్కడ కండిషన్ వచ్చింది కాబట్టి అవకాశాలు కల్పిస్తే ఇఫ్ అంటే ఇఫ్ దే ఆర్ ప్రొవైడెడ్ అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్. వాళ్ళకు కల్పించినట్లయితే అంటే వాళ్ళకు అవకాశాలు కల్పించినట్లయితే అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉంది అని అర్థం వస్తుంది. సో ఇక్కడ ఫుల్ స్టాప్. గిరిజన బిడ్డలు బాగా చదువుకొని ఐఐటీలకు వెళ్ళాలని, తద్వారా దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సో ఇక్కడ ఏం ఆకాంక్షించడం అంటే విష్ అంతే. హీ విష్ ఫాస్ట్ కదా. హీ విష్ దట్ దే షుడ్ చదవాలి అని. ఇక్కడ చదవాలన్నప్పుడు షుడ్ వాడతాం. దే షుడ్ స్టడీ వెల్ అండ్ గో టు ఐఐటీస్ ఎక్కడ పోవాలని, తద్వారా అంటే ఇక్కడ దేర్ బై తద్వారా దేశానికి ఉపయోగపడాలంటే దేర్ బై దే షుడ్ బికమ్ యూజ్ఫుల్ టు ద కంట్రీ. ఇక్కడికి వాళ్ళు దేశానికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇక్కడ మళ్ళీ సీఎం ఎవరు పాల్గొన్నారు? సీఎం పార్టిసిపేటెడ్ ఇన్ వరల్డ్ ట్రైబల్స్ డే. ట్రైబల్స్ డే కార్యక్రమం ఏంటంటే ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్ విజయవాడలో నిర్వహించిన ఉంది కదా. ఇప్పుడు నిర్వహించబడిన అంటే హెల్డ్ ఇన్ విజయవాడ. ఇక్కడికి విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడే ఉంది కొమ్ము, బంజారా, తింసా నృత్యాలతో గిరిజనులు ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ వాళ్ళు అంటే దే వెల్కమ్ ఫాస్ట్ కదా. వెల్కమ్ విత్ కొమ్ము, తింసా, బంజారా డాన్సెస్ వీటితోటి ఆయనకు వెల్కమ్ పలికారు. ఇక్కడికి అయిపోయిందా? సో ఇది ఫ్రెండ్స్, ఏదైనా ఒక న్యూస్ని తీసుకొని దాంట్లో మనకు వచ్చే నౌన్స్ కావచ్చు, వెబ్స్ కావచ్చు, వాటికి ఉన్న ఈ చిన్న చిన్న ఆర్టికల్స్ కావచ్చు, మనము ఈ విధంగా యాడ్ చేసుకొని వాళ్ళకు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీరు కనుక నా వీడియోస్ చూసినట్లయితే నా వీడియోస్ చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా, మీకు చాలా ఉపయోగపడంగా ఉంటాయి. So thanks for watching my videos and keep watch my videos and encourage me to upload more videos like this. I wish you all the very best. Thanks for watching once again.